నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెవెన్యూ రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస పుస్తకాలు ఇవ్వనున్నట్లు స్పష్టం. పులుల సంరక్షణపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. నాగార్జున సాగర్, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణపై సమీక్ష. వంగవీటి రంగా కాపు కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పేదలకు అందుబాటులో ఈ కళ్యాణ మండపాన్ని ఉంచుతామని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢ సారే ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారెను సమర్పించినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలి అనే దానిపైన ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలియజేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం 15 కోట్లు జగన్ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. రీసర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైన తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజాసొమ్ము వృధా అయింది. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయవచ్చో చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పులుల సంరక్షణపై అటవీ శాఖ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణపై సమీక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అరణ్య భవన్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను తిలకించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్, నల్లమల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ చెప్పారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని సూచించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. వంగవీటి మోహనరంగ జననం, మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. పేద వర్గాల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచారని, ఎమ్మెల్యేగా ఆయన నగరానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లోని పాయికాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారన్నారు. వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రంగా ఎప్పటికీ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని, చరిత్ర ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో రాధారంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే
వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవడం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని, ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ములు ధూళిలో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసాం. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢమాస సారెను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారెను సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె శ్రీ అమ్మవారికి పవిత్ర సారే సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు విచ్చేయగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డులోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణాధికారి వారు, ఉప కార్యనిర్వహణాధికారి వారు మరియు ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏఈఓలు కొబ్బరికాయలు కొట్టి సారే కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా కనకదుర్గా నగర్ మీదుగా ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి లీలాకుమార్, కార్యనిర్వాహక ఇంజనీరింగ్ లింగం రమాదేవి, డిఈఓలు కోటేశ్వరరావు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏఈలు బొప్పన అశోక్ కుమార్, సిహెచ్ సునీల్, మస్తానయ్య, మాదాల విజయకృష్ణలు, ఏఈఓలు పి చంద్రశేఖర్, పి సుధారాణి, ఎన్ రమేష్, జంగం శ్రీనివాస్, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవటం వలన వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనులను పరిశీలించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువల్ల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధులను కూడా పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీనే అన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వలన వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద కానీ దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా
మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. స్టార్మ్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్మ్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్టర్ ఇక్కడి నుంచి పంపించేసి సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు మిగులుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్మ్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్ వచ్చే నిధులు ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే తొలగించాలని న్యాయవాది వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎప్పుడో జరిగిన సంఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై తాజాగా కేసు నమోదు చేయటం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన తప్పుడు కేసుకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాది ఎవరు వచ్చినా వారి తరపున కేసులు వాదించడం వృత్తి ధర్మమన్నారు. ఎక్కడో ఎప్పుడో జరిగిన సంఘటనలో న్యాయవాది గవాస్కర్ పై తాజాగా కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కేసులు వాదించిన కారణంగానే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు న్యాయవాదిపై పెట్టారన్నారు. అతి త్వరలో ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. పోలీసులు ఇప్పటికైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యతగా పనిచేయాలన్నారు. బార్ అసోసియేషన్కి ఒక చరిత్ర కలిగినటువంటిది, దీనిలో రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఈ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు జరిగేటువంటి అన్యాయం కానీ వారికి జరిగేటువంటి ఇబ్బందులు కానీ ఎలుగెత్తి చాటేటువంటి ఈ యొక్క బార్ అసోసియేషన్. దానిలో భాగంగానే గతంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి బార్ అసోసియేషన్ ఈ రోజున 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఒక కేసులో ఒక న్యాయవాదిని డైరెక్ట్గా తీసుకొచ్చి దానిలో ఇరికించడం, ఇప్పుడు మరలా అడిషనల్ మెమోగా వేసి దాన్ని ఇరికించడాన్ని బార్ అసోసియేషన్గా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఈ రోజున బాయ్కాట్ చేయడం అనేటువంటి జరిగింది. కేసులు పూర్వాపరాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా దానిలో వీడియో కెమెరాలు అన్నిట్లోనూ బంధించబడి ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళందరినీ చూపించబడితే ఏమాత్రం సంబంధం లేనటువంటి గవాస్కర్ అనేటువంటి న్యాయవాదిని ఈ కేసులో ఇరికించడానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున మేము బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఈ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా మేము కలవటం జరుగుతుంది. వారికి క్లియర్ కట్గా బార్ అసోసియేషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనిపైన పూర్తి విచారణ చేయమంటాం. నిజమైనటువంటి ముద్దాయిలను మాత్రమే ఉంచాలని, నిజమైన కానటువంటి ఈ ప్లేడర్ లాంటి వాళ్ళని కానీ ప్లేడర్ గారిని కానీ తీసేయాలనేటువంటి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు న్యాయవాదులందరి దృష్టికి వెళ్తుందని ఈ సందర్భంగా కూడా మా తోటి న్యాయవాది ఒగ్గు గవాస్కర్ గారి మీద క్రైమ్ నెంబర్ 650/2021 మంగళగిరి రూరల్ పిఎస్లో అతని మీద ఎటువంటి అభియోగం లేకుండా ఎప్పుడో 21లో జరిగిన క్రైమ్లో ఇప్పుడు కొత్తగా ఒక మెమో వేసి ఆయన దాంట్లో 307లో సెక్షన్ కింద అతన్ని ఒక ముద్దాయిగా చూపించడం జరిగింది. కానీ ఆ విషయంలో అతని మీద ఎటువంటి ఆధారాలు కానీ ఇంకోటి కానీ ఏమీ చూపించి లేదు పోలీసు వారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక న్యాయవాదిపై అటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం అనేది మా బార్ అసోసియేషన్ ఖండిస్తుంది. ఆ గవాస్కర్ గారికి బార్ అసోసియేషన్ అండగా నిలుస్తుందని అదే విషయంగా మా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఈరోజు కోర్టులకు వెళ్లకుండా సంఘీభావం తెలియజేయడం జరిగింది. 2021లో మంగళగిరిలో రిజిస్టర్ అయినటువంటి ఒక కేసులో ముద్దాయిల పేర్లు లేవు. ఆ కేసులో కొంతమంది ముద్దాయిలకి తరపున వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులో ఇరికించి ఎవరో చెప్పారని చెప్పేసి కేసులు పెట్టిన దాంట్లో ఈయన ఒగ్గు గవాస్కర్ గారు వాళ్ళ తరపున న్యాయవాదిగా కోర్టులో హాజరవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మాట్లాడటం అన్నీ చేశారు.
అది కావాలని న్యాయవాదిగా కేసులు చేస్తున్నటువంటి న్యాయవాదిని కూడా ఎవరో చెప్పారో అని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఒక ముద్దాయి చెప్పినట్టుగా ఏదో ఒక మెమో రాసి మెమో దాఖలు చేసి ఇతను కూడా ముద్దాగా దాంట్లో ఇరికించడం జరిగింది. ఒక న్యాయవాది కేసులు చేస్తూ ఉంటే ఆ న్యాయవాదిని కూడా అక్రమంగా కేసులో ఇరికించడం, 307 అంటే అటెంటివ్ మర్డర్ కేసులో ఇరికించడం అనేటువంటిది చాలా అనూహ్యమైన చర్య. అది ఏదో కక్షపూరితంగా చేసేట్టుగా ఉన్నది. ఒక న్యాయవాది అనేవాడు ఎవరొచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ కులం ఏ మతం వాళ్ళు వచ్చినా అందరికీ కేసులు చేస్తాం. కానీ న్యాయవాది కేసు వాదిస్తున్నారు కాబట్టి అతను కూడా కేసులో పెడతాం అన్నది కూడా చాలా దుశ్చర్య. దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఇవాళ బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అతను దానికి మేము సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేసి పోలీసు వారు చేసినటువంటి దుశ్చర్యకి వ్యతిరేకంగా మేము ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం, న్యాయవాది కేసులు వాదిస్తుంటే న్యాయవాది పైన చర్యలు తీసుకుంటూ అతని కేసులు ఇరికించడం చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోలీసులు తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఉద్యమాన్ని ఇంకొంచెం తీవ్రతరం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే లాయర్లు వృత్తి చేస్తాం తప్ప మాకు ఏ రకమైన విభేదాలు లేవు. ఒక న్యాయవాది కేసు చేస్తున్న అతని మీద కేసులు ఇరికించడం అనేది చాలా దుశ్చర్య. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో డ్యాం 3 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. దాదాపు 80,000 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అల్ట్రాటెక్ మరియు రామ్కో కర్మాగారంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. పారిశ్రామిక కాలుష్యం, నిరంతర అధికారుల పర్యవేక్షణ లోపం వలన కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రజా ఆరోగ్యం మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ఆయన ప్రశ్నించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పరిశ్రమల్లో పనిచేసేటటువంటి సిబ్బంది కట్టు బానిసల కంటే హీనంగా చూస్తున్నారని, చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందించలేకపోవటం బాధాకరమని, ఎంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో ఊగులాడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిపిఐ శ్రేణులతో కలిసి దోనిపూడి శంకర్ డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కర్మాగార యాజమాన్యం తరపున 50 లక్షలు మరియు ప్రభుత్వం తరపున 50 లక్షలు కలిపి ₹1 కోటి అందించాలని, అదేవిధంగా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 16 మంది క్షతగాత్రులయ్యారని, వారిలో ఇప్పటికే 4 మరణించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవతో కంపెనీ నుండి 50 లక్షలు నష్టపరిహారం మృతుల కుటుంబాలకు అందడం జరిగిందని, అలాగే రామ్కో కంపెనీలో ప్రమాదం జరిగిన మృతుడు మూఢవత్ నాగులు కుటుంబానికి సరైన న్యాయం జరగలేదన్నారు. స్థానిక నేత అండదండలతో రామ్కోలో మృతుని కుటుంబానికి 12.5 లక్షల రూపాయలు అందించడం అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు. జగ్గయ్యపేటలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంఘటన వైపు కన్నెత్తి చూడకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. పారిశ్రామిక కాలుష్యం, నిరంతర అధికారుల పర్యవేక్షణ లోపం వలన కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రజా ఆరోగ్యం మెరుగుపరచాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ఆయన ప్రశ్నించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పరిశ్రమల్లో పనిచేసేటువంటి సిబ్బంది కట్టు బానిసల కంటే హీనంగా చూస్తున్నారని, చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందించలేకపోవడం బాధాకరమని, ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో ఊయలూగుతూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అల్ట్రాటెక్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు, రామ్కో కర్మాగారంలో మృతి చెందిన నాగులు కుటుంబానికి 50 లక్షల రూపాయలు బాధ్యులకు అందించకపోయినట్లయితే ఈ సమస్యని రాష్ట్ర సమస్యగా పరిగణలోకి తీసుకుని బాధితుల పక్షాన నిలబడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంతంగా పోరాడతామని, ఇదే సంఘటన ఎన్నికలకు ముందు జరిగినట్లయితే ఇరు పార్టీలు కూడా హుటాహుటిన రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి చేకూరే వరకు పోరాటం చేసేవారు. ఎన్నికలైపోయి ఒడ్డు దాటి వేసిన తర్వాత ప్రజలు ఎటుపోతే ఏంటి అని గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగకపోతే ఉధృత స్థాయిలో ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజచంద్రబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లంకా దుర్గారావు, సిపిఐ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తాడి పైడయ్య రమణారావు, జగ్గయ్యపేట నియోజకవర్గం కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, సిపిఐ సీనియర్ నాయకులు బుట్టి రాయప్ప, సిపిఐ నాయకులు షేక్ మహమ్మద్ అస్దుల్లా, మాసిటి రమేష్, మెటికల శ్రీనివాసరావు, షేక్ జానీ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిసే మధు, బూదవాడ గ్రామస్తులు
గుగులోతు బాలాజీ నాయక్, మూడవత్తు కృష్ణుడు, మూడవత్తు మోహన్, గంగుల బ్రహ్మం, గుగులోతు శంకర్, ఏఐటియుసి నాయకులు ఈమని సత్యనారాయణ, మస్తాన్, వెంకటనారాయణ, షేక్ సైదా తదితర సిపిఐ పార్టీ నేతలు పాల్గొన్నారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, అధికార యంత్రాంగం యొక్క మామూళ్ళ మత్తులో జోగటము వెరసి 17 మంది క్షతగాతులయ్యి 5 చనిపోవటం జరిగింది. అల్ట్రాటెక్లో 4, రామ్కో సిమెంట్లో ముధావత్తు 4. జూలై 7వ తారీఖున సంఘటన జరిగింది. ఈనాటి వరకు కూడా దాని మీద జ్యుడిషియల్ విచారణ కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులో వారిని శిక్షించినటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ చొరవతోటి అల్ట్రాటెక్ సిమెంట్ వారి బాధితులకి 50 లక్షల రూపాయలు మాత్రమే వారికి నష్టపరిహారాన్ని ఇచ్చారు. మరి ఏం పాపం చేసుకుంది రామ్కో సిమెంట్లో చనిపోయినటువంటి ముధావత్తు నాగులు? కేవలం 12.5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి సరిపెట్టారు, భయపెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత సంఘటన జరిగింది, ఎంపీ వచ్చాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించాడా? ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో. అలాగే నారా లోకేష్ గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. గౌరవనీయులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి అడుగుతున్నా. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతుంటే కనీసం నిమ్మక నీరెత్తినట్లు లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. అందువల్ల ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. మనిషి శరీరంలో ఏర్పడే అతిసార సమస్యకు సరైన పరిష్కారం ఓఆర్ఎస్ తీసుకోవటమేనని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అధ్యక్షులు యలమంచిలి సంధ్య తెలిపారు. వారం రోజుల పాటు ఓఆర్ఎస్పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ వీక్ సెలబ్రేషన్స్ను ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఓఆర్ఎస్పై అవగాహన కల్పించేలా మార్నింగ్ వాక్ను నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని అతిసారాకు ఒకే ఒక మందు ఓఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ యలమంచిలి సంధ్య మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు జూలై 29ని ఓఆర్ఎస్ డేగా జరుపుకుంటున్నామన్నారు. ఓఆర్ఎస్ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, ప్రజలు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నీళ్ల విరోచనాలు అయినప్పుడు శరీరంలో అతిసార ఏర్పడుతుందని, అటువంటి సమయంలో ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం 29 జూలై. ఈ వారం రోజులు 25 నుంచి 31వ తారీఖు జూలై వరకు డబ్ల్యూ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనము ఓఆర్ఎస్ వీక్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మా పిల్లల వైద్య నిపుణులు ఐఏపీ కృష్ణా బ్రాంచ్ ఈరోజు ఓఆర్ఎస్ దినోత్సవం సెలబ్రేట్ చేయబోతుంది. అందుకని అమెరికా ఇక్కడ మనము ఈ వాకర్స్ అసోసియేషన్తో పాటు కలిపి ఈ ఓఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత, డయేరియల్ డిజీజెస్లో అంటే నీళ్ళ విరోచనాలు వలన వచ్చే మరణాలని ఎలా మనము అరికట్టగలము అనే దానికోసము ఈ ఓఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత గురించి మనము చర్చించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఒక వాక్ చేయబోతున్నాము. ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా వీఆర్ కండక్టింగ్ ఏ వాక్. ఏంటంటే ఓఆర్ఎస్ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. ఈ మెడిసిన్ ద్వారా మనం బోల్డ్ అని అండర్ 5 మోర్టాలిటీని బాగా తగ్గించవచ్చు, హాస్పిటలైజేషన్స్ తగ్గించవచ్చు. లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఓన్లీ ఒకే ఒక్క మందు ఓఆర్ఎస్, అది అందరిలోకి ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ఈ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం. విరోచనాలు అవుతున్నాయి అనగానే తల్లిదండ్రులు చాలా ప్యానిక్ అయిపోతుంటారు, ఏవో మందులు వేసేయాలని అనుకుంటూ ఉంటారు. మందులేమీ అక్కర్లేదు, ఓన్లీ మెడిసిన్ ఈజ్ ఓఆర్ఎస్. మందులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శతాబ్దంలోనే కనిపెట్టబడిన ఇంపార్టెంట్ ఔషధం. ఎందుకంటే ఇంతకుముందు అండర్ 5 మోర్టాలిటీలు అంటే పిల్లలు డెత్ కారణం వాటిలో ముఖ్యంగా విరోచనాలు, వాంతులు విరోచనాలు ఉండేవి. ఈ అండర్ 5 మోర్టాలిటీ తగ్గించడంలో ఈ ఓఆర్ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందండి. అది ఈ ఓఆర్ఎస్ ఇన్వెంట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల లోపు పిల్లలు ముచ్చివాత పడే
పడే వాళ్ళ నెంబర్ సంఖ్య గణనీయంగా తగ్గింది అది. సో ఈ ఓఆర్ఎస్ అనేది అందరూ దాని గురించి అర్థం చేసుకుని వాంతులు విరోచనాలు అవ్వగానే ఓఆర్ఎస్ ఒక్కటే వాడితే 90% పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. సో ఈ సింపుల్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇవాళ మేము ఒక వాక్ నిర్వహిస్తున్నామండి. అది వాకర్స్ అసోసియేషన్లతో కలిసి. ఇది మీడియా వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ప్రజల్లోకి ఓఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యతను తీసుకెళ్ళి ఇది చాలా సింపుల్, ఖర్చు లేకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, ఏ మందులు వాడకుండా వాంతులు విరోచనాలు తగ్గి ఇబ్బంది మృత్యువారు పడకుండా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అక్రమ ఆస్తుల కేసులో ఏటూగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిని పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగన్ విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని అన్నారు. రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డిని మందలించిన బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపిస్తున్న వాటికి ఆధారాలు అడిగితే చేతులెత్తేసి పారిపోయిన పిరికిపంద ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటూగా ఉన్న నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని హనుమంతరావు వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేని పేరు తప్పుడు ప్రచారాలు అవాకు చవాకులు పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నీవు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అల్లకొల్లం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీలాగా ఉంది, రాష్ట్రంలో 36 హత్యలు, 500 భూదందాలు, 1050 మంది మహిళల అత్యాచారాలు, దాదాపు 400 ఆస్తులు ధ్వంసం, 700 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి నీ మాటలు వేకిగా ఉన్నాయి, నీవు గతంలో కూడా రాజ్యసభలో మెంబర్గా ఉన్నప్పుడు మరి ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ఏ రోజైనా చర్చించావా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ రిజిస్ట్రేషన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాస పుస్తకాలు ఇవ్వనున్నట్లు స్పష్టం. పులుల సంరక్షణపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. నాగార్జున సాగర్, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణపై సమీక్ష. వంగవీటి రంగా కాపు కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పేదలకు అందుబాటులో ఈ కళ్యాణ మండపాన్ని ఉంచుతామని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢ సారే ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారెను సమర్పించినట్లు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.